ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, నా ప్రియమైన రాజా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ ఉదయకాలం ప్రభా, మరి మీరు మా కోసం జన్మించిన మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అయోగ్యం ప్రభా, మా పాత్రలం ఏమాత్రం ప్రభా యోగ్యత లేదు మమ్మల్ని మీ రక్షణ ప్రణాళికలో జ్ఞాపకం చేసుకొని కేవలం నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. మీ జనం నేను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ నామాన్ని కనపరిచి మిమ్మల్ని హెచ్చించి కనపరిచి ఆరాధిస్తున్నాను తండ్రి. నీవు నా కోసం నిజంగా ఆ రోజు రాకపోయినట్లయితే నేను ఎక్కడుండేవాడినో ప్రభా నీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. నాయనా, మిమ్మల్ని ఎంత స్తుతించినా ఈ విషయంలో ఎంత కనపరిచినా సరిపోదు నాయన. మీరు చేసిన మహోపకార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో మరి మీరు వచ్చిన ఉద్దేశాలు, మీరు సంఘం పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు మా మధ్యకి నడిపించిన మీ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరన్నా రావాలని మధ్యలో ఉన్నట్లయితే వారిని కూడా మీరు నడిపించి ప్రభా మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు. మరి నేను కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. గ్రేట్ కమిషన్ బ్యాప్టిస్ట్ సంఘం తరఫున మీ అందరికి కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. కొంతమంది ఒకసారి నేను క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నానంటే ఇంగ్లీష్లో చెప్పారు వాళ్ళు నాకు. ఏమని చెప్పారంటే థ్యాంక్ యూ విష్ యూ ద షేమ్ అన్నారు. ఎస్హెచ్ఏఎంఈ, ఎస్ఏఎంఈ కాదు, ఎస్హెచ్ఏఎంఈ అంటే వందనాలయ్యా నీకు సిగ్గు కలుగును గాక అన్నారు. మరి ఇప్పుడు మీరు షేమ్ అన్నారు, సేమ్ అన్నారు నాకు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం క్రిస్మస్ ప్రపంచం అంతా చేసుకుంటుంది కదా. అసలు ఈ క్రిస్మస్ గురించి చాలా వివాదాలు ఉన్నాయండి. ఒక ఆయన మొన్న అంటున్నాడు కదా, క్రిస్మస్ అంటే ఆ క్రిస్మస్ యేసు ప్రభు పశువుల శాలలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడంటే మరి యేసు ప్రభు పశువుల శాలలో పుట్టలేదు. యేసు ప్రభు పక్కన ఎక్కడో పుడితే ఆయన తెచ్చి పశువుల తొట్టిలో పడుకోబెట్టారు అంటున్నాడు. బైబిల్ తప్ప మనం తప్ప? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల శాలలోనే పుట్టాడు కదా. లూకా సువార్త మనం చదివితే మొదటి అధ్యాయము 27-28 ఆ వచనాలు చదివితే ఒకసారి ఆ వచనాలు తీద్దాం. ఎందుకంటే ఆ మెసేజ్ మీరు కూడా విని ఉంటారు. మీరు కూడా విని ఉంటారు. ఆయన చెప్తున్నాడు, ఆయన పేరేంటి నేను చూడలేదు కానీ ఆయన చెప్తున్నాడు ఏంటి, యేసు ప్రభు పశువుల శాలలో పుట్టలేదు, తప్పు. యేసు ప్రభు పశువుల శాలలో పుట్టితే ఇంకెందుకు మనంతరం అంటున్నాడు ఆయన. నిజమే కదా, మనంతరం ఎందుకు అక్కడ, అవునా? దయచేసి మొదటి మరియా 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనం అందరు తీసి చదవండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎక్కడ కన్నది మరి? వారికి స్థలం లేదు కాబట్టి పశువుల శాల దగ్గరే ఉంది. అక్కడే నొప్పులు వచ్చాయి, అక్కడే ప్రసవించింది. మరి ఏం చేస్తారు? ఇంకేం చేయి, ఉరికిలు ఎక్కడ పెడతామని ఆమె పొత్తిగుడ్డలతో చుట్టి ఎక్కడ పశువుల తొట్టిలో పరుండబెట్టాను. కాబట్టి ఇటువంటి మెసేజెస్ ముఖ్యంగా రీల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో ఇట్లా వస్తున్నాయి. అవి చూసి మీరు టెన్షన్ పడిపోయి అవునా అనకుండా వాక్య సత్యం ఏదో మనం తెలుసుకోవాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే బలి పశువుగా పాపాల కోసం చనిపోవటానికి వచ్చాడు. మరి బలి పశువు హాస్పిటల్లో పుట్టిందా? పుట్టదు. ఎక్కడ పుట్టాలి? పశువుల శాలలో పుట్టాలి. సో ఈ సత్యం మనం గుర్తించాలి.
అయితే క్రిస్మస్ గురించి మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తాను. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో, సెకండ్ సెంచరీ అంటే 200వ శతాబ్దమా? సెకండ్ సెంచరీ అంటే ఎంత? 200. సెకండ్ సెంచరీలో 200వ సంవత్సరం, 200 సంవత్సరాలు అంటే 150-160 సంవత్సరాలు, క్రీస్తు శకం 160-150 సంవత్సరాల నుంచి ఆది సంఘము క్రిస్మస్ చేసుకోవటం మొదలుపెట్టింది. ఏమని పేరు పెట్టారంటే ద బర్త్డే ఆఫ్ విక్టోరియస్ మ్యాన్ అన్నారు. జయించిన వాని యొక్క జన్మదినము అని వారు డిసెంబర్ 25నే ఆ పండుగ చేసుకోవటం ప్రారంభించారు. డిసెంబర్ 25ని ఎందుకు ఎన్నుకున్నారంటే ఆ టైంలోనే యెరూషలేం పట్టణంలో కానీ బేతనియా ఈ ఇక్కడ బాగా చలి ప్రాంతం కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని అలాగే సంఘం, ఆది సంఘం క్రిస్మస్ జరుపుకోవడం ప్రారంభించారు. క్రీస్తు శకం 360వ సంవత్సరంలో రోమా పట్టణాన్ని కాన్స్టెంటైన్ అన్న చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఆ సమయంలోనే ఈ రోమా సామ్రాజ్యం వచ్చింది. రోము ప్రభుత్వంలో ఈ మన క్యాథలిక్ సామ్రాజ్యం, క్యాథలిక్ అని కాదు, అప్పుడప్పుడే ప్రారంభించబడుతుంది. అప్పుడు ఒక బిషప్ గారు ఏం చేశారంటే కాన్స్టెంటైన్ చక్రవర్తి గారితో, అయ్యా మరి మన దేవుడు యేసు ప్రభు యొక్క జన్మదినం డిసెంబర్ 25న జరుపుకునేటట్లు మన రాజ్యం అంతట్లో మీరు అధికారికంగా ప్రకటించండి అని చెప్తే చక్రవర్తి గారు ఆయన మనవి విని కాన్స్టెంటైన్ గారు ఒక శాసనం చేశాడు. ఏమనంటే ప్రతి సంవత్సరం ఇక నుంచి డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభు యొక్క జన్మదినం జరుపుకుంటారు అని శాసనం చేశాడు. అది అలాగే కొనసాగుతూ వచ్చింది. క్రీస్తు శకం 1030వ సంవత్సరంలో రోమా ప్రభుత్వం దాదాపు ప్రపంచాన్ని అంత ఎక్కువ ప్రాంతాన్ని రాజ్య పరిపాలన అధికారం చేపట్టిన తర్వాత ప్రపంచం అంతా కూడా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ చేసుకోండి అని శాసనాలు రాయటం జరిగింది. కాబట్టి క్రిస్మస్ అనేది మనకి బైబిల్లో ఎటువంటి అథెంటిక్గా ఈరోజు చేసుకోండి అని ఎక్కడ చెప్పలేదు. అసలు ఈ పండగలు చేసుకోండి, ఈ పండగ చేయండి అని కూడా చెప్పలేదు ఎక్కడ. అయితే సంఘము చరిత్రలో గమనిస్తే క్రిస్మస్ చేశారు కాబట్టి మనం కూడా క్రిస్మస్ని ఈరోజు ఆచరిస్తున్నాం. ఈరోజు ఒక క్రిస్మస్ గురించి మనం ఏం ఆలోచన చేయాలంటే, దయచేసి అక్కడ చూడండి, క్రిస్మస్ పట్ల విశ్వాసి స్పందన. క్రిస్మస్ అంటే అసలు ఈ స్పందన ఏంటి? జనరల్గా క్రిస్మస్ అంటే ఏమనుకుంటాం మనం? మాట్లాడరు ఎవరు అమ్మా? ప్రభు పుట్టినరోజు అంటే ఎట్లా చేయాలి అంటే ఏం చేస్తారు ఆ రోజు? ఎవరొస్తుంది నిన్న నాతో మాట్లాడుతున్నాడు, భలే అయిందంటే అంకుల్ నిన్న మా ఇంట్లో కాదు సారీ మా ఊర్లో పండగ అన్నాడు. ఏమైంది అంటే మంచిగా ఒక దాన్ని కోశారు, అందరు కలిసి తిన్నారు, అంతవరకు ఆగలే, మళ్ళీ ఆ తర్వాత అన్నా నేను కూడా ఉంటాను కదా. ఆ తర్వాత ఏమైంది అంకుల్, కొత్త సినిమా పాటలకు రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారంట. ఏం పెట్టారు? రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారంట. అంటే క్రిస్మస్ అంటే ఏంటి? రికార్డింగ్ డ్యాన్స్. క్రిస్మస్ అంటే తినటం, క్రిస్మస్ అంటే ఇంటిని అలంకరించుకోవటం, క్రిస్మస్ అంటే ఒంటిని అలంకరించుకోవటం, అదేనా? అది లోకంలో క్రిస్మస్ అంటే ఏంటి? క్యారల్స్, కేక్స్, క్యాండిల్స్, క్యాబరే డ్యాన్స్, కాక్టైల్, ఇట్లా సీతో చాలా ఉన్నాయి. అంటే క్రిస్మస్ అంటే మందు తాగడం, తినటం, త్రాగడం, గంతులు వేయడం, పాపం చేయడం, క్యాండిల్స్ ఎరిగేయటం, కేక్స్ కొనుక్కోవటం లోకం చెప్తుంది అది. కానీ బైబిల్ ఆ మాట చెప్పట్లేదండి. క్రిస్మస్ పట్ల నీ వైఖరి ఏంటి? ఒక విశ్వాసిగా, యేసు ప్రభుని అంగీకరించిన వ్యక్తిగా, మారు మనసు పొందిన బిడ్డగా, యేసు ప్రభు నిన్ను దర్శించిన, మరి యేసు ప్రభు నీకు ఇచ్చిన పాప క్షమాపణ విషయంలో, పాప క్షమాపణను బట్టి క్రిస్మస్ గురించి నువ్వేమనుకుంటున్నావు? దయచేసి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి.
రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. గమనించండి, ఇది మనం చాలాసార్లు మొన్న కూడా లాస్ట్ వీక్ నుంచి ఇదే చదువుతున్నాం మనం. ఇక్కడ ఎంతమంది వ్యక్తులు కనిపిస్తారు మనకి? ఆ సంఘటన ఏంటి? రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చారు. వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము అదిగో ఆ నక్షత్రాన్ని చూసి ఆయన్ని పూజించడానికి వచ్చామనే పాటికి ఈయనకేం పడింది గుండెల్లో? అరే బాప్రే, నేనే రాజునంటే నాకు ఇంకొకడు ఎక్కడ పుట్టాడు రా బాబు అని రాజును అక్కడ మాట ఉంటుంది చూడండి. రాజును ఆ మాట విని రాజును అక్కడ ఉన్న ప్రజలు ఏమయ్యారంట? మత్తయి సువార్త 2వ అధ్యాయం అన్నది హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అతనికి ఎందుకు కలవరము? ఇంకో రాజు ఎవడొచ్చాడు రా బాబు, నాకు ఏంటి పోటీకి ఎవడొచ్చాడు? నాకున్న పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా ఏం లేదు కదా, ఏందబ్బా ఇది ఏం జరుగుతుందని ఆయన కలవరపడ్డాడు. మరి ప్రజలకు ఎందుకు కలవరం అంటే ఈయన చాలా కఠినమైన రాజు, దుర్మార్గుడు, బహుదుర్మార్గుడు అనమాట. ఈడు బాధే మేము పడలేకపోతున్నాం రా బాబు అంటే ఇంకొకడా మా ప్రాణానికి అని వాళ్ళు కలవరపడ్డారు. అర్థమవుతుందా మీకు? రాజేమో ఎవడన్నా పోటీ వచ్చాడేమో నన్ను చంపుతాడని ఆయన కలవరపడితే ప్రజలు ఎందుకు కలవరపడ్డాడు? వీడి పాలనే మేము తట్టుకోలేకపోతున్నాం రా బాబు, మళ్ళా ఇంకో రాజా మా ప్రాణం మీద కానీ వాళ్ళు కలవరపడ్డారు. సరే, మరి కలవరపడ్డారు. ప్రధాన యాజకులు శాస్త్రులు పిలిపించారు, తెలుసుకున్నారు. ఎక్కడ పుడతారని చెప్పాడు? యూదయ బెత్లెహేములోనే ప్రజల్ని పరిపాలించే రాజు, ఇశ్రాయేల్ని పాలించే రాజు పుడతాడు అని ప్రవచనం ఎత్తి చూపించారు. ఇంకా భయం ఎక్కువైపోయింది. సరే, ఆ తర్వాత జ్ఞానుల్ని రహస్యంగా పిలిపించి ఈయన అక్కడ పంపించడం, ఆ తర్వాత జ్ఞానులు దేవుని చేత హెచ్చరించబడి ఆయనకు కనిపించుకుంటూ వెళ్ళిపోవటం. ఈయన కోపం వచ్చింది. ఈయన కోపం వచ్చి ఏం చేశాడు? ఈ జ్ఞానులు నన్ను మోసం చేస్తారా అని వాళ్ళు తెలుసుకున్న కాలాన్ని బట్టి 2 సంవత్సరాలు లోపు పిల్లలందరినీ చంపించేశాడు. అంత క్రూడు అనమాట, అంత క్రూరుడు. 2 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు నేను తర్వాత చెప్తాను మీకు. చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఒకసారి చెప్పండి నాకు. తండ్రి అయిన దేవుడు కనిపిస్తాడు. మరి అక్కడ చూసి చెప్పండి నాకు. మరియా, నక్షత్రము, ప్రజలు, ప్రధాన యాజకులు, గాబ్రియేలు, యోసేపు, జ్ఞానులు, హేరోదు, ఇంతమంది గురించి మనం చెప్పుకుంటే మీరు ఒండుకు వచ్చింది అంత చల్లగా అయిపోద్ది ఈరోజు. మీరు షాప్కి వెళ్ళే పాటు అక్కడ ఎముకలు తప్ప ఏం మిగలవు. కాబట్టి నన్ను ఎందుకు తిట్టుకుంటారులే కానీ మరి మనం ఆల్రెడీ తండ్రి అయిన దేవుడి గురించి నేర్చుకున్నాం కదా. ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు మానవుడు రక్షింపబడటానికి కావాల్సిన ప్రణాళిక రచించాడు. నీకును స్త్రీకిని నీ సంతానకు ఆమె సంతానకు వైరం కలగజేసుకును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడవ మీద అది నిన్ను మడవ మీద కొట్టును, నీవు దాన్ని తల మీద కొట్టుతూ అని సైతాన్తో చెప్పాడు. అంటే ఎవరిని పంపించడానికి ఆయన ప్రణాళిక వేశాడు? ఆ రోజే ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో అదే రోజు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని లోకానికి పంపించడానికి
ప్రణాళిక చేశాడు. దీన్నే మనం రక్షణ ప్రణాళిక అంటాం. రక్షణ ప్రణాళిక. గల్తీ పత్రిక రండి, గల్తీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని పంపెను. చదవమా. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. దేవుడు రక్షణ ప్రణాళిక వేశాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు నువ్వు కానీ, నేను కానీ, లేకపోతే ప్రభుని ఎరిగిన సంఘం కానీ, మన సంఘం కానీ, ఎవరైనా సంఘం మారు మనసు పొందిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అంటే అది తండ్రి అయిన దేవుడు వేసిన రక్షణ ప్రణాళిక. తండ్రి బాధ్యత అది. మనం ఆల్రెడీ విన్నాం. ఆ తర్వాత నేను అందరూ చెప్పలేను. తర్వాత ఎవరున్నారంటే నేను 3-4 గురించి మాత్రమే చెప్తాను ఈరోజు. గాబ్రియేలు దూత. గాబ్రియేలు దూత ఎవరికి గుర్తుగా ఉన్నాడు? విశ్వాసులకి గుర్తుగా ఉన్నాడు. ఈయన గాబ్రియేలు దూత ఏం చేశాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ గాబ్రియేలు అన్న దూత యేసు ప్రభు జన్మములో ఆయన ఎవరెవరికైతే ప్రత్యక్షమై మాట్లాడాడో వాళ్ళందరికీ కూడా సువార్తమానమే చెప్పాడు. మిగతా ఏం చెప్పలేదు. అలా మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. గప్పు వార్త చెప్పాడా? మత్తయి లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు అమ్మా టైం అయిపోతుంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ఏమన్నది? దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నాడు. ఎవరు? గాబ్రియేలు దూత. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకి మనం అనుకునేది ఏంటంటే, దూత అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? లేడీస్ గుర్తొస్తారు. ఎస్, దూత మనం చూసి టీవీల్లో దూత అనగానే పెద్ద రెక్కలు, పొడుగు జుట్టు కదా, మంచి స్మార్ట్గా మేకప్ చేసుకొని చక్కగా 1 కిలో ఏంటది మేకప్ ఏమంటారు దాన్ని, మేకప్ కిట్ వేసుకొని పౌలు ఇట్లా వేసుకొని కదా పెళ్లి కూతురులాగా ఉంటారు అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ వార్త చెప్పింది ముగ్గురు దూతలు ఉంటారు బైబిల్లో. ఒకరు లూసిఫర్. ఆయన ఏంటంటే ప్రధాన దూత. ఆయన పని ఏంటి? దేవుణ్ణి స్తుతించటం, దేవుని నామాన్ని గణపరచడం. ఆయన క్వైర్ లీడర్ ఆయన. అయితే మరి ఆయన ఏమయ్యాడు? గర్వించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని కిందకు దోశాడు. మన పాలి దేవుడు అయ్యొచ్చి అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు 2వ దూత మెసేజెస్ తెచ్చే దూత ఎవరు? గాబ్రియేలు. బైబిల్లో ఎక్కడ దూత ప్రత్యక్షమైన గాబ్రియేలు మెసేజెస్ తీసుకొస్తాడు. ఆయన మంచి కానీ చెడు కానీ ప్రత్యక్షమై ఈలాగ చెప్పాను. 3 మనుషులు అతనికి కనబడ్రి. 3వ దూత ఎవరంటే మిఖాయేలు. ఈయనేమో సైన్యాధిపతి, యుద్ధాలు చేస్తాడు. ఇశ్రాయేల్ తరఫున యుద్ధం చేసింది. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరక నిల్చుండే. ఎవరు చేశారు యుద్ధం? మిఖాయేలు చేశాడు. సో ఈ గాబ్రియేలు అన్న దూత సువార్త తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్ళా సువార్త తీసుకొచ్చాడు. ప్రియమైన సంఘ బిడ్డలారా, నువ్వు సువార్త, నీ క్రిస్మస్ అంటే క్రిస్మస్
బాగా వినండి. క్రిస్మస్ అంటే తినడం, తాగడం, ధరించడం, ఎగరటం, దుంకటం మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే నువ్వు సువార్త చెప్పడం. ఇక్కడ చూడండి, సంఘం క్రిస్మస్ పట్ల సంఘంగా నీ స్పందన ఏంటి? సువార్త చెప్పావా? క్రిస్మస్ చేసుకుందాం, మంచిదే, చేసుకోవాలి. మన క్యారల్స్లో బాగా మనం హ్యాపీగా మనం బాగా పాటలు పాడాం, ఎంజాయ్ చేసాం, ఏంటది నాట్యం చేసాం కదా, హ్యాపీగా. అసలు చిన్నపిల్లల కంటే ఘోరంగా చేసావా లేదా? చేసాం. గుడ్. క్రిస్మస్ ఎందుకంటే క్రిస్మస్ మళ్ళీ చెయ్యం. ఇప్పుడు చేస్తామా? పోయి పెళ్ళి చేస్తామా? చెయ్యం. క్రిస్మస్ అది. మరి క్రిస్మస్ అంటే అది కాదు, అది మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే నువ్వు సువార్త చెప్పడం అండి. సువార్త చెప్పడం క్రిస్మస్. చూడండి, దేవదూత మరియతో ఏం చెప్పాడో మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచ్చిన. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచ్చిన. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఎవరంట? ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టింది. యేసు అంటే అభిషేకుడు, రక్షకుడు అని. ఆయనే తన ప్రజల్ని రక్షిస్తాడు. సంఘముగా నీ వైఖరి ఏంటి? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఎంతసేపు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? నిన్ను రక్షించాడు దేవుడు, ఎందుకు రక్షించాడు? పోనీ నువ్వు బ్రతుకుతున్నావు, ఎందుకు బ్రతుకుతున్నావు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? క్రిస్మస్ వస్తున్నాయి పోతున్నాయి. నువ్వు కూడా బట్టలు కొంటున్నావు, వేసుకుంటున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, నగలు కొంటున్నావు, షూలు కొంటున్నావు, డ్రెస్సులు కొంటున్నావు. వేయొద్దని నేను చెప్పను. కానీ క్రిస్మస్ అంటే అవి కాదు, అవి మాత్రమే కాదు. గాబ్రియేలు దేవదూత మనకు వాదిని చెప్పాడు సంఘానికి. ఏంటి క్రిస్మస్ అంటే? మార్క్స్ వార్త 16 అధ్యాయం. పోనీ అది చూద్దాం, అక్కడికి వద్దాం. పోనీ మార్క్స్ వార్త 16 అధ్యాయం 15 వచ్చిన చూడండి. మార్క్స్ వార్త 16. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరు చెప్పాడు ఇది? ఎవరా? దేవుడు. ఎప్పుడు కూడా స్పష్టంగా ఉండాలండి. ఎవరు మాట్లాడారు? అది యేసే చెప్తున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి నువ్వు రక్షింపడ్డావా? ఎస్ ఆర్ నో చెప్పండి నాకు. నువ్వు రక్షింపడ్డావా లేదా? మారుమనసు పొందావా? ఎవరు చెప్పాడు అది? ఎవరికి చెప్పాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, ప్రకటించండి. ప్రకటిస్తావా? ప్రకటిస్తా లేదా? ప్రకటించటం లేదు. ఎందుకు ప్రకటించటం లేదు అంటే సువార్త యొక్క విలువ మనకు తెలియదు. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయము 7 నుంచి 9. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక. ఇశ్రాయేలీయులకు ఎవరిని కావాలంట? నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను. కావలివాడి పని ఏంటి? ఈ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాపలా కాసేవాళ్ళు ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళని? కావలి వాళ్ళు అంటారా? లక్ష్మి గూర్ఖా కాదు వాళ్ళేనా? ఎంతమంది ఉంటారు ఊరికి? 5 కదా. పొంతులు వేసుకుంటారా? 5 తిరుగుతారా? వాళ్ళ పని అదే. రాత్రి పొద్దున రాత్రి 7 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు ఏం చేయాలి? వాళ్ళు కాపలా కాయాలి. దేన్ని? ఊరు పొలిమేరల్లో ఉంటారు. అటు 2 పొలిమేరలు ఉంటాయి కదా, అక్కడ ఉంటారు. బిగినింగ్లో ఉంటారు. ఒక టెంట్ లాంటిది తీసుకొని ఉంటారు. ఇప్పుడైతే అనుమానం వస్తే ఎవరినన్నా ఆపి ఎక్కడికి వెళ్తాను అడిగి పంపిస్తారు. ఇక్కడ ఏమన్నాడు? నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను. ఈ లోకము మీద
నువ్వు నేను కావలి వాళ్ళము. నీ కుటుంబం మీద నువ్వు కావలి దానివి, నీ కుటుంబం మీద నువ్వు కావలి వాడు. నీ కుటుంబాన్ని నీ ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? కంటిన్యూ అమ్మా. 7వ వచనం. కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. కావాలి వాని డ్యూటీ ఏంటి? కాపలాగా ఇటు దొంగ వచ్చాడానికి ఏం చేయాలి? ఇప్పుడు నాగేశ్వరరావు కావలి వాడికి ఉన్నాడు అనుకో, చూశాడు. లేకపోతే మన దావీదు అన్న ఉన్నాడు అనుకో, చూశాడు. ఎవరికి ఫోన్ చేసి చెప్పాలి? ఉమారాణి అక్కకి ఫోన్ చేస్తాడు, ఉన్నాను దాచిపెట్టు, దొంగలు వచ్చారు. సరే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి మిగతా వాళ్ళు చేయాలా వద్దా? ఫోను మాట్లాడేంటండి? చేయాలా? చేయలేదు. ఏమవుతుంది? దొంగ వచ్చాడు, ఉమారాణి ఇంటికి వెళ్తాడు, ఏముండవు, ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోయింది కదా. తర్వాత మిగతా వాళ్ళు అందరూ ఇల్లు తోసుకొని పోతాడు. దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? దావీదను నలుగుతాడు. ఎందుకు? ఆయన ఒట్టి ఆ ఉమారాణి గారికే చెప్పాడు, మిగతా వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి వాళ్ళు నష్టపోయిన నష్టానికి దావీదన్ననే దేవుడు లెక్క అడుగుతాడు. నేను ఉదాహరణ చెప్పాను మీకు అర్థం అవటానికి. నువ్వు రక్షింపబడ్డావు, నీ పిల్లల సంగతి ఏంటి? నీ కొడుకు, నీ కోడలు, నీ పిల్లలు, నీ మనవాళ్ళు, మనవరాళ్ళు, నీ తల్లిదండ్రులు, నీ భర్త, నీ భార్య ఏంటి? గ్రామంలో ఉన్న నీ ప్రజలు, నీ బంధువులు, ఎవరు బాధ్యత? నువ్వే బాధ్యుడు, నువ్వే బాధ్యురాలివి. ఎందుకంటే నిన్ను కావలి వాడిగా పెట్టాడు. పిల్లల్ని కంటం చాలా ఈజీ అండి, అవునా కదా? కంటం ఈజీ, కానీ ప్రభు దగ్గర నడిపించడానికి కష్టం. ప్రభు దగ్గర నువ్వు ఎప్పుడు నడిపిస్తావంటే నువ్వు ప్రభువులో ఉంటే తప్ప ప్రభు దగ్గర వాళ్ళు నడిపించలేదు. నన్ను ఇరుగు పొరుగు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ సంగతి సువార్త చెప్పాడండి గాబ్రియల్, సువార్త చెప్పాడు. క్రిస్మస్ అంటే సువార్త చెప్పటము, క్రిస్మస్ అంటే సువార్త చెప్పటం. ఎందుకంటే గాబ్రియల్ చేసి చూపించాడు. మరి నీ స్పందన ఏంటి? నీ స్పందన ఏంటి? ప్రభు ఇంకో మాట కూడా చెప్పాడు. ఆయన పైకి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ, ఆరోహణం వెళ్ళిపోతూ ఆయనకు మాట చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. మూడు స్టేజెస్ చెప్పాడు. ముందు ఎక్కడ చెప్పమన్నాడు సువార్త? యెరూషలేములో చెప్పమన్నాడు. యెరూషలేము అంటే నీ ఇల్లు, నీ ఇల్లు, భర్త, భార్య, పిల్లలు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు. ఇదేంటి? ఇది యెరూషలేము. నీ రక్త సంబంధికులు, మీ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బావ, బామ్మర్ది, ఏంటి, వదిన, మరదలు, వీళ్ళు, తల్లి, తండ్రి, వీళ్ళు నీ ఇల్లు, నీ కుటుంబం. లేకపోతే నీ ఏమంటారు, నీ పరివారం, మేరా పరివార్. చెప్తున్నావా? సమ్మర్కి వెళ్తావు, పచ్చళ్ళు తెచ్చుకుంటావు. 3 నెలలకు ఒకసారి వెళ్తావు, 2 బస్తాలు బియ్యం తెచ్చుకుంటావు. నువ్వే కొనుక్కుంటున్నావు.
కానీ దాన్ని చూసి అవన్నీ కాపాడేది వాళ్ళు కదా, అవునా? ఇంకేమేమి తెచ్చుకుంటావు ఊరి నుంచి? ఇంకేం తెచ్చుకుంటావు? పళ్ళు తెచ్చుకుంటావా? పప్పులు ఉప్పులు తెచ్చుకుంటావా? నూనె తెచ్చుకుంటావా? అన్నీ తెచ్చుకుంటావు. కానీ ఏం చెప్పు వాళ్ళకి? సువార్త మాత్రం చెప్పు. ఎందుకు? ఇప్పుడు సువార్త చెప్తే మళ్ళా 3 నెలలకు బియ్యం ఇవ్వరు వాళ్ళు. పా మమ్మల్ని విమర్శిస్తావా, గెట్అవుట్ అంటారు. ఏంటి నీ ఉద్దేశం? నీ పిల్లల సంగతి ఏంటి? పిల్లలు పెరిగిపోయారు, పెద్దవాళ్ళు అయిపోతున్నారు, యేసు ప్రభువుని తెలియదు వాళ్ళకి. మగ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ప్రభు గురించి తెలియదు వాళ్ళకి. ఏంటి నీ పరిస్థితి ఏంటి? క్రిస్మస్ అంటే సువార్త చెప్పటం. సరే, గాబ్రియేలు దూత టైము. మరియా సంగతి నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. మరియా ఏం చేసింది? ఈవిడ దేవుని చిత్తానికి లోబడింది. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. దేవుని చిత్తం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఏమన్నా ఆమె అంత చెప్పిన తర్వాత దూత, అమ్మా ఏం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా ఉంటాడు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు దూత. ఈమెమన్నది ఆ మాట చెప్పగానే, ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు దేవుని చిత్తానికి లోబడింది. దేవుని చిత్తం ఏంటి? సంఘం పట్ల. సంఘం ఏం చేయాలి? దేవుడు ఎందుకు ఉంచాడు అసలు సంఘాన్ని? తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఉంచాడు? ఇందాకే చదివాం మనం. సంఘాన్ని ఉన్నతున్నట్టు తీసుకెళ్ళిపోతే మన తర్వాత ఎవరు చెప్తాడు వాళ్ళకి? ఇప్పుడు కోడి గుడ్లు పెట్టిన తింటున్నాం కాబట్టి మిషన్లో పెట్టి ప్రొడ్యూస్ చేస్తారు గుడ్లు కదా, మిషన్ కోళ్ళు. అవునా కాదా? దేవుడి ఉద్దేశం అది కాదు. ఎవరైతే యేసు ప్రభు ద్వారా రక్షింపబడ్డారో వాళ్ళు ఇతరులకు యేసు ప్రభు గురించి చెప్పాలి. దేవుని చిత్తానికి మరి ఏం చేసింది? లోబడింది. మనం లోబడుతున్నావా దేవుని చిత్తానికి? దేవుడు ఇది చేయి అంటాడు, చెయ్యవు. దేవుడు పొద్దున్న లేచి బైబిల్ చదవమంటాడు, చదవవు. ప్రార్థన చేసుకోమంటాడు, చేసుకోవు. ఎప్పుడు చేసుకుంటావు? చెప్పండి, ఎప్పుడు చేసుకుంటావు? ఏం రావాలి నీకు? అమ్మా, కష్టం రావాలి. పని దొరకకూడదు, డబ్బులు ఉండకూడదు, లేకపోతే అనారోగ్యం రావాలి. అప్పుడు గుర్తొస్తాడు మనకి. ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అరే, నా దేవుడు జీవం కలవాడు కదా. దేవా, నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వసృష్టికర్తవి, సర్వాంతర్యామివి, అన్నీ నువ్వే చేశావు. ఇదిగో నా చేతుల మీద నేను చెప్పుకున్నాను, నాకు వాగ్దానం చేశావు కదా. అవన్నీ ఇప్పుడు నా జీవితంలో నెరవేర్చు. నీ పేరు ఇమ్మానుయేలు కదా, నువ్వు నాకు తోడై ఉన్నావన్నా. ఎప్పుడు గుర్తొస్తాయి? ఏంది? కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. అది కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? ఆయనతో పాటు నువ్వు నడవడం దేవుని చిత్తం. నడుస్తున్నావా? దేవుని చిత్తానికి లోబడింది మరియా. ఓకే, మనం ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఈయన యోసేపు. ఈయన ఏం చేశాడంట? దేవుని ప్రణాళికను నెరవేర్చబడటానికి సహకరించాడు ఈయన. ఏంటి దేవుని ప్రణాళిక? దేవుని ప్రణాళిక ఏంటంటే, ఈ మరియని ఏం చేయాలని, ఈయన ఏం చేయాలి? మరియని ప్రసవం వరకు కాపాడాలి. కాపాడలేదా? కాపాడాడు. చూడండి, మొదటి అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కని వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. చేశాడా దేవుడు చెప్పింది?
ప్రియమైన బిడ్డను సంఘంతో సహకరిస్తున్నావా? సంఘముతో నువ్వు సహకరిస్తున్నావా? యోసేపు సహకరించాడు. సహకరిస్తున్నావా లేదా? సే ఎస్ ఆర్ నో. సంఘముతో నువ్వు సహకరించడం అంటే ఏంటి చెప్పండి? ఏంటి సహకరించడం అంటే? మీకు అర్థం కావట్లే. ఇప్పుడు నీ భార్యతో నువ్వు సహకరిస్తున్నారా పురుషులారా? సహకరించడం అంటే ఒకరికొకరు కలిసి కుటుంబాన్ని నడిపించడం. సంఘంతో నువ్వు దేవుడు, సంఘం అంటే ఏంటి? దేవుని యొక్క ఏంటది? కుటుంబం, దేవుని మనస్సు, దేవుడి కన్నా దేవుడు. నేను నా సంఘమును కట్టుతుంది. సంఘంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని చేయాల్సినవి ఉంటాయి, కొన్ని చేయకూడనివి ఉంటాయి. నువ్వు సహకరిస్తున్నావా? సహకరిస్తున్నావా లేదా? నీకే తెలవాలి, నీకే తెలవాలి. యోసేపు సహకరించాడండి. దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి యోసేపు కన్నాడు. కన్న తర్వాత ఒకరోజు మళ్ళీ స్వప్నంలో దేవుని దూత కనిపించి, యోసేపు ఇప్పుడు నువ్వు పిల్లోడిని తల్లిని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోవాలన్నాడు. క్వశ్చన్ చేయలేనా? దేవుడు చెప్పాడు. ఎందుకు? హేరోదు ఆ పిల్లోడు చంపడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి నేను చెప్పేంతవరకు అక్కడే ఉండిపోవాలి అన్నాడు. వెళ్ళిపోయాడు. అది జరిగిన తర్వాతనే, ఆయన వెళ్ళిపోయిన తర్వాతనే హేరోదు 2 సంవత్సరాలు పిల్లలందరినీ చంపించేశాడు. 2 సంవత్సరాల తర్వాత హేరోదు చచ్చిపోయాడు. అప్పుడు మళ్ళా దేవుడు ఏం చెప్పాడు? హేరోదు చచ్చిపోయాడయా, పిల్లోడు చంపేవాడు చచ్చిపోయాడయా, ఇప్పుడు మళ్ళా నువ్వు తిరిగి చూడండి ఒకసారి 19వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. అది చేసే వీళ్ళనే లేదా? సంఘముతో సహకరించడం విశ్వాస యొక్క నైతిక బాధ్యత. సంఘంతో సహకరించడం విశ్వాస నైతిక బాధ్యత. నీ బాధ్యత అది. సహకరించాలి, అన్ని విషయాల్లో సహకరించాలి. అది ఏ విషయమైనా సరే. ఒక సంఘాన్ని నడిపించే వ్యక్తి, ఒక పాస్టర్ గారు అది ఎవరో నేను చెప్పారు అనుకోండి, షుడ్ ఒబే. ఎందుకంటే సంఘం, క్రిస్మస్ అంటే దేవుని మాటకి సంఘానికి లోపడటం. ఓకే, విల్ గో ఫాస్ట్. కొంతమంది టైం చూసేసుకుంటున్నారు అప్పుడే. ఇంకొక వ్యక్తి ఎవరు? గొర్రెల కాపరులు. వీళ్ళు ఏం చేశారు? దేవునికి విలువ ఇచ్చి ఏం చేశారు చూడండి. వాళ్ళు చదవండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన గాబ్రియేల్ వచ్చి ఏం చెప్పాడు వీళ్ళకి? 2వ అధ్యాయం 10వ వచనమా? లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనమా? అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరినీ పైన చదువుతాం. 2వ అధ్యాయంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి 8వ వచనం రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా దేవునికి మహిమయే. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును. ఇక్కడ ఆపుదాం ఒకసారి. అసలు ఎవరి గొర్రెల కాపరులు తెలుసా మీకు? ఎవరిళ్ళు? వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళు దేవుని మందిరం,
ఉంది కదా. దేవుని మందిరం బలులకి సంబంధించిన గొర్రెలు మాత్రమే పెంచుతారు వీళ్ళు చాలా జాగ్రత్తగా పెంచాలి. గొర్రెలు ఎట్లా ఉండాలి? బలి అర్పించేయి ధర్మశాస్త్ర ప్రకారం ఏ గొర్రెలు అర్పించాలి? మచ్చ కానీ, దాగు కానీ, ముడత కానీ ఉండకూడదు. దానికి చక్కగా ఉండాలి. ఏడాదిలోపు గొర్రె ఉండాలి. తెల్ల గొర్రె కానీ, బ్రౌన్ కలర్ది కానీ, నల్లది కానీ ఉండాలి. మల్టీ కలర్ ఉండకూడదు. మళ్ళీ మల్టీ కలర్ కుక్క పిల్లలు పుడతాయి. ముక్కు తెల్లగా, చెవులు నల్లగా, కాళ్ళు బ్రౌన్గా అట్లా ఉండకూడదు. ఏముండాలి? ఎర్ర ఆవు, తోక తెల్లది. మా అమ్మగారి దగ్గర ఒక ఆవు ఉండేది. దాన్ని చూస్తే భయం వేసేది నాకు. ఎందుకంటే అది చూస్తానికి మొత్తం నల్లగా ఉండేది, దాని కాళ్ళు మాత్రం తెల్లగా ఉండేవి. అట్లా ఉండకూడదు. ఉంటే తెల్లగా ఉండాలి, లేకపోతే ఎర్రగా ఉండాలి. కాబట్టి గొర్రెలను ఎంత జాగ్రత్త పెంచాలి వాళ్ళు. ఒక గొర్రెని ఇంకో గొర్రె దాటేటప్పుడు జాగ్రత్త దాటించాలి. దేవుడు వీళ్ళకి ఎందుకు చెప్పాడు తెలుసా? చలిలో, వర్షంలో, ఎండలో, రాత్రి, మధ్యరాత్రి ఏమన్నా కానీ బాబు ఇంకా మీ కష్టాలు తీరిపోయాయి. అందుకే వాళ్ళకి కనిపించాడు. మీకోసం ఒకే గొర్రె అర్పించబడటానికి నేను వచ్చాను. వీళ్ళేంటి? గొర్రెలన్నీ పొలంలో మేపుతున్నారు. చలికాలము. దేవుని దూత వీళ్ళకి ప్రత్యక్షమై చెప్పాడు. వెంటనే ఏం చేశారు వీళ్ళు? త్వరగా వెళ్ళి అంటే ఆ గొర్రెలందరినీ ఎక్కడ వదిలేశాడు? గొర్రెల్ని పొలంలో వదిలేశారు. దేనికి ఇచ్చారు విలువ? గొర్రెలకి ఇచ్చారా? విలువ ఇవ్వటం నేర్చుకోవాలి. సంఘముగా నువ్వు దేనికి విలువిస్తున్నావు? దేనికి విలువిస్తున్నావు? గొర్రెలు 1000 రూపాయలు ఉంటాయి. గొర్రెలు దేవుని మందిరానికి విలువిస్తున్నావా? పరిచర్యకి విలువిస్తున్నావా? కుటుంబానికి విలువిస్తున్నావా? నీ పనికి విలువిస్తున్నావా? ఆలోచన చేయండి. గొర్రెల కాపర్లు ఎవరికి విలువిచ్చారు? వదిలిపెట్టేశారు వాళ్ళు. పదండి మనం వెళ్ళి చూసుకుందాం. అరే నువ్వు ఉండరా ఇక్కడ అన్నట్టు. ఏమంటే దేవుని వాక్యము ఉన్నట్టే రాస్తాడా? ఎక్కువ తక్కువ రాస్తాడా? ఎవరన్నా రాబోట్ ఉంటే అరే ఎవరు మన నిక్సన్ మా అందరూ గొర్రెలు చూసుకోరా, బ్యాగ్ వేసుకుని ఇక్కడ చూసుకో మేము వెళ్ళొస్తాం అన్నారు. ఎవరితో అన్నా పెట్టలేదే. అక్కడ వదిలిపెట్టి వారు త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. విలువ ఇచ్చారు. ప్రియమైన సోదరుడా, నీ విలువ ఏంటి? క్రిస్మస్ సందర్భంగా నీ విలువ ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ జీసస్? యేసు ప్రభువుకి నీ మనసులో నువ్వు ఇచ్చే విలువ ఏంటి? నువ్వు ఇచ్చే విలువ ఏంటి తెలుసుకో. ఏం విలువిస్తున్నావు? ఆయన నీ జీవితాన్ని మార్చాడు. నీకోసం పరలోక రాజ్యం వదిలిపెట్టి వచ్చాడు. నీకోసం ప్రాణం పెట్టాడు. రక్షణ ప్రణాళికలు నిన్ను చేర్చుకున్నాడు. నువ్వు ఆయన దగ్గర రాపోయినా ఆయన ఎంటపడి నిన్ను పట్టుకొచ్చాడు. నిన్ను పాపాలు ఒప్పింపజేశాడు. మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. రక్షించాడు. ఇంత చేస్తే నువ్వు ఆయనకి ఇచ్చే విలువ ఏంటి? పనులు వస్తాయి, మధ్యలో వస్తాయా రావా? గొర్రెలండి వదిలిపెట్టారా తెచ్చుకున్నారా? వదిలిపెట్టేచ్చారా లేదా? చలి మళ్ళీ చలి అది వదిలిపెట్టేచ్చాడా లేదా? నువ్వు ఇచ్చే విలువ ఏంటి? క్రిస్మస్ అంటే యేసు ప్రభువుకి విలువ ఇవ్వడం. నువ్వు ఏ స్థితిలో ఉండు. అందుకే పౌలు గారు ఏమన్నా సార్, బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభం. నాకు క్రీస్తు ముందన్నాడు. నువ్వు దేనికి ఇస్తున్నావు విలువ? కొన్ని వాక్యాలు చూద్దాం దయచేసి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను పత్రిక
మొదటి అధ్యాయము మొదటి 3 వచనం చదవమా. జీవవాక్యమును గూర్చినది ఆ, అది ఆది నుండి ఏది ఉండెనో ఆ. మేమేది వింటిమో మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో ఆ, ఏది నిదానించి కనుగొంటిమో ఆ. మా చేతులు దేనిని తాకి చూచెనో ఆ. అది మీకు అది తెలియజేయుచున్నాము. మీకు తెలియజేస్తున్నాము. చదువు. ఆ జీవము ప్రత్యక్షమాయెను, ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి ఆ. మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. దానిని మీకు తెలియపరుచుతున్నాము. శిష్యులు ఉన్నారు, ఆయనది చేపలు పడుతున్నారు. 4వ అధ్యాయంలో మత్తయి సువార్త 4:17 యేసు ప్రభువు వచ్చి ఏమన్నాడు? నన్ను వెంబడించండి అన్నాడు. ఏమన్నారు? 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం అయినది. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూడండి. 17వ వచనం. 17వ వచనమేనా 18. అమ్మా? 18. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా ఆ. పేతురు అనబడిన సీమోను ఆ. అతని సహోదరుడైన ఆంద్రేయ అని 2 సహోదరులు ఉమ్. సముద్రంలో వల వేయుట చూచెను. ఓకే. వారు జాలరులు. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని ఆ. వారితో చెప్పాను. ఆ. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆ. ఆయనను వెంబడించిరి. ఎంతసేపు? వెంటనే. నీకు ఎన్ని రోజులు కావాలి? ఆయన పిలువటానికి ఎన్ని రోజులు కావాలి? గట్టిగా జ్వరం వస్తే గట్టిగా అవసరంలా, కొంచెం రన్నింగ్ నోస్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు చెప్పండి. ఉన్నది మాట్లాడుకుంటాం. కొంచెం ముక్కు కారుతుంది అనుకో, ఏం చేస్తావు? సెలవు పెడతావు. దేనికి? చర్చికి. పనికి ఎప్పుడైనా సెలవు పెట్టావా? పనికి సెలవు పెడితే కడుపు మారుతుంది, అవునా కాదా? దేనికి విలువ ఇచ్చినట్టు నువ్వు కదా, అవునా కాదా? పనే నీ జీవితాన్ని మార్చింది. యేసుప్రభువా? యేసుప్రభువా పనే? యేసుప్రభువా పనే? గట్టిగా వర్షం పడితే ఏం మానేస్తావు? కడుపు నొప్పి వస్తే మానేస్తావా? మానేస్తావు. పని మానేస్తావా? మానేయవు. ఇంట్లో చుట్టాలు వస్తే మరి ఇంట్లో చుట్టాలు వస్తే గట్టి చెప్పు, మానేస్తావు. తిరుపతి చెప్పు. డబ్బులు లేకపోతే ఆదివారం వస్తే యాప్ వేసుకొని పారిపోతావు. యాపా నిన్ను పోషించింది దేవుడా? ఏమంటే మీకు ఒక కాన్సెప్ట్ అర్థం నాకు చాలా బాధ ఏంటంటే మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ విషయం ఏంటంటే మనం ఎంతసేపు కూడా నేను చేసే పని నాకు తిండి పెడుతుంది, నేను చేసే పని నాకు మంచి చెడులు చూసుకుంటుంది, నేను చేసే పని నాకు సోన్సో చేస్తుంది అనుకుంటున్నాం. కానీ నువ్వు ఎంత చేసినా నువ్వు చేయకపోయినా నిన్ను పోషించే బాధ్యత దేవుడిది. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు మన్నా కురిపించాడు దేవుడు. శనివారం ఏం చెప్పాడు? 2 రోజులు మన్నా కూర్చుకోండి అని చెప్పాడు. అంటే ఆదివారంది శనివారం 2 కూర్చుకోవాలి. ఒకడేం చేశాడు? నా బోటోడు కక్కుర్తిగాడు, అమ్మమ్మమ్మ 2 రోజులు ఎందుకులే, శనివారం ఆదివారం ఏమో ఫిర్బి సోమవారం కూడా కూర్చుకున్నాడు. కూర్చుకుంటే ఏమైంది? సోమవారం వచ్చే పట్టుకది పాడైపోయింది, పురుగు పట్టిపోయింది. అవునా కాదా మృదులా? పురుగు పట్టిపోయిందా? ఫ్రిడ్జ్లో పెడితే ఉండేదా? నువ్వు దేవుని నమ్ము, దేవునికి విలువవు, దేవుడు చూసుకుంటాడు నీ సంగతి. ఎందుకంత బాధ నీకు? అరే మీకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నామండి, మనం ఉన్నాం. మీరేం చేస్తున్నారు? మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. చాలా ఓపెన్గా చెప్తున్నా, మీకు సంపాదిస్తున్నారా లేదా? సంపాదిస్తున్నారా? మీరు ఒక ఇల్లు తీసుకొని ఉండలేరా? మాట్లాడాలి నాతో. ఇల్లు తీసుకొని ఉండలేరా? ఉండగలరా? ఉండలేరా? మాట్లాడేటండి ఎవరు? ఉండగలం. కాకపోతే భయం ఏంటి?
ఏమో రెంట్ ఏమవుతుంది తెలుసా మీకు? మీరు వద్దామని మీకున్నా ఏం చేస్తున్నాడు ఫరో? మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆపేస్తున్నాడు, వెనక ముందుగా పొక్కెట్టు పెట్టేస్తున్నాడు. విలువ ఇవ్వటం నేర్చుకోండి, కనీసం విలువ ఇవ్వండి. అరే దేవుడు పోషిస్తాడే, ఒక స్టెప్ అయి నువ్వు ఎందుకు వేయడు? ఒక అడుగే. టోనీ కెనడా వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళేవాడు కాదు. ఎందుకు వెళ్ళేవాడు కాదంటే ఆదివారం పూట కనుక అప్పటికి వెళ్ళంగానే డబ్బులు అయిపోతాయి కదా. కాలేజీ చదివేటప్పుడు ఆదివారం పూట కనుక పనిచేస్తే డబుల్ వేజ్ ఇచ్చేవాళ్ళు, 2 అంతలు ఇచ్చేవాళ్ళు. రోజుకి $50 ఇచ్చేవాడు అనుకో మామూలుగా. ఆదివారం కనుక పనిచేస్తే $100 ఇచ్చేవాడు. మనోడు పొద్దున 6 గంటలకు వెళ్ళి ఆ హోటల్లోనే తిని అక్కడే స్నానం చేసి మళ్ళా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు తిని పొద్దున 6 గంటలకు వెళ్ళేవాడు, రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. $150 తెచ్చుకునేవాడు. ఏమైంది? సరే నేను చెప్తాను, నాకు ఉత్తరా బాబు అంటే వెళ్ళే. ఒకరోజు తీసుకెళ్ళి ఆ కారు నడుపుతాను గుద్దాడు, పోయి రాదు కదా అక్కడ. ఏమైపోయినాయి? చమురు వదిలిందా? చేతి చమురు వదిలిందా లేదా? వదిలింది. ఇప్పుడు చెప్పారే, దేవుడికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. చర్చి చూసుకో, అక్కడికి వెళ్ళు, అప్పుడు వెళ్ళటం మొదలుపెట్టాడు. దయచేసి నువ్వు గొర్రెల కాపర్లు విలువ ఇచ్చారు దేవుడికి. ఇంకోటి ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు తెలుసా? సువార్త చెప్పారు. యునో దే షేర్ ద గాస్పుల్. లూకా సువార్తకు రండి ఒకసారి, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచ్చింది, చదవమ్మా. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ముందు వాళ్ళు ఆరాధించారు, సాగిలపడ్డారు. ఆ తర్వాత ఆ శిశువుని గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. అది బాధ్యత. చదువులేని వాళ్ళండి ఏం చెప్పుంటారు? ఒకసారి అడుగుదామా? ఏం చెప్పుంటారు వాళ్ళు? చెప్పండి, ఏం చెప్పుంటారు వాళ్ళు ప్రజలకి? నిక్సన్, చిన్న నిఖిల్ ఏం చెప్పుంటారు వాళ్ళు? ఏమోనండి, మేము అదేంటది గొర్రెలు కాసుకుంటున్నాము, బాగా ఇట్లా వెలుగు వచ్చేసిందండి, దూత కనిపించాడు, చుట్టూ ఇంకా దూతలు కనిపించారు, భయపడొద్దన్నారండి. ఇట్లా చెప్తారా? మొత్తం పూసుకొచ్చాడు, బైబిల్ ఉన్నట్టు చెప్తారా? ఇట్లా చెప్తారా? అప్పుడు వెలుగు భయం వేసిందండి, అప్పుడు భయపడొద్దన్నాడండి దేవదూత అంటే. ఇదిగో మరి ప్రజలందరూ కలగబోయేది వార్త అంటండి చెప్పాడు. మీకోసం రక్షకుడు పుట్టాడని చెప్పాడు. మాకు గుర్తు కూడా చెప్పాడండి. పశువుల పాకలో ఒక శిశువు పొత్తిగుంట్లతో చుట్టుపడి ఉంటాడని చెప్పాడు. మేము చూస్తాను ఇక్కడికి వచ్చామంటే అది నిజమే. అంతేనా? సువార్త ఇంకా చెప్పుంటారా? మాట్లాడండి, ఇంకా చెప్పుంటాడా? ఏం చెప్పారు? అదే చెప్పారా? నువ్వు అదే చెప్పాయా బాబు, నువ్వు కూడా అదే చెప్పు. నేను ఒకటే మాట చెప్తాను మీకు ఎప్పుడు కూడా. నువ్వు బైబిల్లోకి వెళ్ళి ఎక్కువ మాటలు ఎత్తుతూ వార్త చెప్పమని నేను ఎప్పుడు అన్నాను. నేనేం చెప్తాను? నేను ఒకప్పుడు పాపిని. చెప్పండి, ఏం చెప్తాను? ఒకప్పుడు నేను పాపిని, ఇప్పుడు యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఈ 2 మాటలు చెప్పలేవా? చెప్పగలవా? చెప్పలేవా? చేస్తాను ఎందుకు చెప్పట్లేదు? రాత్రి ఒక ఫోన్ వచ్చింది పాస్టర్ గారికి, నాకు కాదు. మనం దైవాలకు కూడా మనం ఊరు వెళ్ళాము లాస్ట్ ఇయర్ అయినా, అంతకుముందు సంవత్సరం వెళ్ళాం కదా. తిని వచ్చామా? తర్వాత మనం వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. కానీ తర్వాత ఏమొచ్చింది? మనకి వ్యతిరేకత వచ్చింది. ఆ టైంలో ఏం చేశారంటే పాస్టమ్మ గారు, జయమ్మ గారు ఒక ఇంటికి వెళ్ళారంట. ఎవరు? సూపరింటెండెంట్ గారు, ప్రెసిడెంట్ గారు ఇంటికి వెళ్ళారు. ఆయన పరిస్థితి ఏంటంటే ఆయనకు 3 కొడుకులు, చిన్న కోడళ్ళకి పిల్లలు లేరు, 15 ఏళ్ళు అయిందంట. అయితే వీళ్ళిద్దరు పోయి మేము ప్రార్థన చేస్తాము, యేసయ్య మీకు పిల్లలు ఇస్తారు అని చెప్పారు. వాళ్ళు ప్రార్థన చేయమన్నారు.
వీళ్ళు ప్రార్థన చేసి వచ్చారు, అంతే అయిపోయిందా? ఇబ్బంది వెళ్ళారా వీళ్ళు? వెళ్ళే, ప్రార్థన చేసి వచ్చారు. దేవుని మాటలు ఏమున్నాయి? నీటి మీద నీ ఆహారము వేయము, కొద్ది దినములైన తర్వాత అది కనిపిస్తుంది. రాత్రి ఫోన్ చేసి చెప్తున్నారు, ఆమె కడుపులో 2 పిల్లలు ఉన్నారంట, ట్విన్స్. మీరు చెప్పిన కాడి నుంచి వాళ్ళందరూ కుటుంబం అంతా యేసుని పూజిస్తున్నారు. దేవుడు వాళ్ళని దర్శించాడు. వాళ్ళు ఏమన్నారంట? యేసు ప్రభు కనుక వీళ్ళకి పిల్లలిస్తే మేము నమ్ముకుంటాం అన్నారు. రాత్రి ఫోన్ చేసి అంటున్నారు, వాళ్ళు రండి, మీరు రండి, యేసు ప్రభు దర్శించాడు, ఇప్పుడు 9వ నెల. ఏం చెప్పారు వీళ్ళు? పోయి ఏమైనా వాక్యం చెప్పొచ్చారా? మెసేజ్ ఇచ్చొచ్చారా? ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవం అట్లాంటి ఏమైనా చెప్పారా? సింపుల్గా చెప్పారు. ఏంటి? యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన మీకు తప్పకుండా. ఈ మాట చెప్పలేవా నువ్వు? గొర్రెల కాపరు నిజంగా చరిత్రలో చూస్తే ఈ గొర్రెల కాపరులు యెరూషలేము చుట్టూ ఉన్న 28 గ్రామాలకి ఈ మాట చెప్పుకుంటూ తిరిగారు. అందుకే ప్రజలు తండాలుగా వచ్చారు అక్కడికి. నీకు ఆ బాధ్యత లేదు, భారం లేదు, చెప్పాలన్న ఆతృత లేదు. ఇంకేం నేర్చుకుంటావు గొర్రెల కాపల నుంచి? మనం ఇంకొక వ్యక్తి ఎక్కిపోదామండి దయచేసి. గొర్రెల కాపల తర్వాత మనం గమనించేది ఎవరు? నక్షత్రం. నక్షత్రం ఏం చేసింది చూడండి ఒకసారి. ఆ వాక్యం అక్కడ ఉంది, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. గమనించాలి, ఆ దేవదూత సువార్త చెప్తే గొల్లలు ఏం చేశారు? సువార్తని ప్రచురం చేశారు. జ్ఞానులు ఏం చేశారు? ప్రజల్ని నడిపించారు. సంఘంగా నువ్వు సువార్త చెప్పాలి, ఏం చేయాలి? ప్రచురం చేయాలి, ఇతరులని నడిపించాలి. ఇక్కడ నడిపించాలి. ఎంతమంది నడిపించావు నువ్వు? 2024లో ఎంతమందిని నడిపించావు? ఒకవేళ యేసు ప్రభు వచ్చి రాత్రి తీయమ్మా నీ అకౌంట్ తీయ ఒకసారి, ఎన్ని ప్రసంగాలు చేసావు నన్ను అడిగాడు అనుకో, నేను ప్రభా నేను 100 ప్రసంగాలు దా చేసి ఉంటాయి చర్చిలో అంటే, ప్రసంగాల సంగతి పక్కన పెట్టు, ఎంతమంది నడిపించావు నాయన అన్నాడు అనుకో, ఏం చెప్పాలి నేను? ఎవరు నడిపించావు నువ్వు? ఏ ఊక ప్రభా ఏం అడుగుతున్నావు? నన్ను చూడండి అందరూ, ఏం అడుగుతున్నావు ప్రభా నువ్వు? నేను వచ్చుడే ఎక్కువ నీ చర్చికి, ఎన్ని పనులు చేసి వచ్చినా, నేను పరీక్షలు ఉన్నా వచ్చినానా? పరీక్షలు ఉంటే వచ్చానా? ఎప్పుడు వచ్చాను? ఆ సబ్జెక్ట్ కష్టమైతే వచ్చినా. ఆ సబ్జెక్టు ఏమరా సంటి అంతేనా? ఆ సబ్జెక్ట్ కష్టమైతే ఆ సంటి మస్తు తయారయ్యాడు. ఇక దూరం నుంచే నాకు ముద్దు వస్తున్నాడు, తర్వాత ముద్దు పెట్టుకోండి మీరు అందరూ. ఆ సబ్జెక్టు నాకు కష్టమైతే నేను వచ్చా. ఎంతమంది నడిపించారు? వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మేము చెప్తున్నాం నాకు రావట్లేదు, ఏం చేయాలి? దేవుడు 3 పద్ధతులు చెప్పాడు, నేను మీకు మొన్న కూడా చెప్పాను. నేను ఏం చేయమన్నాడు? ఫస్ట్ ఏం చేయమన్నాడు? ఒక ఆయన విందుకు పిలిచాడప్ప, అందరిని పిలుచుకొని రండి అన్నాడు. పిలుచుకొని రమ్మంటే కొంతమంది సాకులు చెప్పారు. ఏం చెప్పారు? ఒక ఆయనేమో నేను పెళ్లి చేసుకున్నాను, లాస్ట్ నేను భూమి కొన్నాను, పొలము కొన్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నాను అన్నాడు. రెండోవాడు ఏం చెప్పాడు? నేను ఎడ్లు కొన్నాను, దానికి ఎగ్జామ్ పెడతా, ఇటు దున్నుతాయా దున్నావా. మూడోవాడు ఏమన్నాడు? ఒకవే నేను మొన్ననే పెళ్లి చేసుకొచ్చిన, నేను టైం స్పెండ్ చేయాలి అన్నాడు. ఈ 3 నాకు చెప్పండి, కొనక ముందు జరిగాయా తర్వాత జరుగుతాయా?
ఎడ్లు ఉన్నాయి, ఎప్పుడు పరీక్ష చేస్తారు వాటిని? కొన్నాకరా కొరకముందా? కొరకముందే కదా. భూమి ఉంది, ఎప్పుడు పండుద్దా? కొలతలు అవన్నీ ఎప్పుడు వేసుకుంటారు? కొరకముందే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే విందు అంటే పరిగెత్తారా దాక్కుంటారా? పరిగెత్తారా దాక్కుంటారా? రేష్మా పరిగెత్తారా దాక్కుంటారా? పరిగెత్తారా? నువ్వు ముందే పరిగెత్తావు, కానీ ఉమారాణి పరిగెత్తనిస్తే నిన్ను. ఓకే సరే, మనం సైడ్ ట్రాక్ అవ్వద్దు. మరి ఎందుకు వాళ్ళ కారణాలు చెప్పారు? అట్లాగే చెప్తాడు సైతాన్. ఏం చెప్పాడు తెలుసా యజమాని? సరే అయితే ఒక పని చేయండి, మీరు సంత వీధుల్లోకి పోయి వాళ్ళందరినీ పిలుచుకొని రండి. అందరికి పోయి పిలుచుకొచ్చాడు. మళ్ళా ఏముంది? మళ్ళా వచ్చారు, అయ్యా ఇంకా కొంచెం స్థలం ఉంది. అవునా? అందరూ వచ్చారు, పిలిచిన అందరూ రాలేదు. ఏమన్నాడు? ఈసారి వెళ్ళి వాళ్ళని బలవంతం చేయండి. అరే రాబోయ్, నీవు రాక మంచి విందు. ఏం చెప్తాడు, ఏం పెడతాడు అబ్బా. మనం అసలు చూసే ఉండే మా పదార్థాలు. మేమేం చేసేవాళ్ళం తెలుసా? ఇక్కడ మేము ఈ స్వార్థ చెప్పాలి. అప్పుడు ఇదంతా అడవి. ఏం చేసేవాళ్ళం? వచ్చి ఒక్కసారి చర్చికి రండి, మా పాస్టర్ గారు ఎంత బాగా చెప్తారో వాక్యం, మా పాస్టర్ గారు ఎన్ని మాటలు చెప్తారో. ఆయన చెప్తుంటే ఇట్లా ఆగిపోతామండి మనం గుడ్లు అప్పగించి. అవునా? ఏం చెప్తాడు? బైబిల్ నుంచి ఇట్లా వివరిస్తాడు, కళ్ళకి కట్టినట్టే చూపిస్తాడు. మన డైనోర్ దీంట్లో ఇది టీవీలో అది టీనో పాల్ అని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, బట్టలు తప్పుది ఒకటి వచ్చేదా? ఎప్పుడైనా వచ్చేది. అట్లా చూపిస్తాడు మా సారు. వాడు టీనోపాల్ బట్టలు చూస్తారు. అట్లా కోల్గా లైఫ్ బాయ్ సప్పు ఉంటుంది చూసారా, అది కూడా వచ్చేది అడ్వర్టైజ్మెంట్. అట్లా చూపిస్తాడు మా పాస్టర్ గారు. ఆసక్తిగా చెప్పాలి. ఏమండి చెప్పలేరా? పోనీ అందరినీ చెప్పలేరా? మూడోది స్టెప్ ఏంటి తెలుసా? బలవంతం చేసి లాక్కొని రమ్మన్నాడు. రాకపోతే ఏమన్నాడు? వదిలేను. నువ్వు ఏ మెథడ్లో ఉన్నావు? అసలు మొదలై పెట్టలేదు నువ్వు. ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడానికి మన డబ్బులు ఖర్చు అవుతాయి. ఖర్చు కావాలి. ఇప్పుడు దారెళ్ళి ఉన్నాడు, రాబాయి మా చర్చికి వెళ్దామంటే వస్తాడు. ఏం చేయాలి? ఆయన నేను బండి మీద కూర్చోబెట్టారా? మధ్యలో ఆయనకి ఇంత ఛాయ్ పోయాలన్నా? ఎందుకు? ఆయన అడగడు నాకు ఛాయ్ పోయి అని. అసలు దారిలో మన శ్రీనివాస్ అయితే అస్సలు అడగడు. శ్రీనివాస్ని అర్థం చేసుకోవాలంటే స్పెషల్ లాంగ్వేజ్ చదవాలి. సంధ్య చదివింది కాబట్టి కెటాన్ అవుతుంది ఆమె. స్పెషల్ ఆయన ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అర్థం చేసుకున్నా, ఓహో దారిళ్ళకి టీ తాగాలనిపించిందని, బ్రదర్ ఉండు టీ తాగుదాం అని తీసుకొని టీ తాగించాలి. సరే ఎండాకాలం అనుకోండి, ఓహో ఇప్పుడు చెరుకు రసం తాగిస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాడు, చెరుకు రసం తాగించాలి. ఇది తెచ్చేదే ఎక్కువ, మారు మనసు పొందడో ఖర్చు. ఎస్, నువ్వు చెయ్యాలి అది. జ్ఞానులు నడిపించారు. ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన, అనకాపల్లి ఉండేవాడు, ఉన్నాడు ఇప్పుడు కూడా. సువార్త చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే ఆయన పొలం కట్టి మీద నడుస్తున్నాడు. ఆయనకి యేసు గురించి చెప్తున్నా. ఆయన ఏం చేశాడు? వీడు వదలటరా బాబు అని ఆయన గట్టి మీద నడిచి పరిగెత్తుంటే ముళ్ళ పొద్దులు నడిచి వెళ్ళాల్సి వచ్చింది. గట్టి మీద నడిచేవాడు. నేను మనకు పొలం మీద నడవటమే కష్టం. ఏమైతే అయిందని చెప్పలేసుకున్నా కదా, నడుచుకుంటే పోయేవాడిని. కాళ్ళన్నీ ముళ్ళు గుచ్చుకున్నాయి, రక్తాలు గారిని. వదలలేదు. ఏమండి, దేవుని పరిచయంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. నష్టపోవడానికి ఇష్టపడు, నడిపించాలి. తర్వాత ఈ జ్ఞానం గురించి కొన్ని విషయాలు తొందరగా నేర్చుకుందాం. ఈ జ్ఞానుల్లో మనకేం కనిపిస్తుంది తెలుసా? సమర్పణ కనిపిస్తుంది. సమర్పణ కనిపిస్తుంది జ్ఞానుల్లో. సమర్పణ ఏంటా? సమర్పించుకున్నారు. ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారు ఆయన చూద్దాం. మనం తొందరగా చూద్దాం.
సమర్పణ అంటే కింద చదువు ఏముంది? సమర్పణ అనగా ఇచ్చుట. సమర్పణ అంటే ఇవ్వడం. ఏమి ఇవ్వాలి? 4 వస్తువులు ఇవ్వాలి. క్రిస్మస్ అంటే ఏంటి? మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు, అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే గివింగ్, ఇవ్వడం. యేసు ప్రభువు మన కోసం తన్ను తాను ఏం చేశాడు? అర్పించుకున్నాడు. ఎట్లా అర్పించుకున్నాడు? పరలోక రాజ్యం వదిలిపెట్టాడు, మహిమను వదిలిపెట్టాడు, దేవదూతుల ఆరాధన వదిలిపెట్టాడు, పరిశుద్ధుల ఆరాధన వదిలిపెట్టాడు, సింహాసనం వదిలిపెట్టాడు. కనీసం మనిషిగా కూడా ఉండడానికి ఇష్టపడగా పశువులుగా పుట్టాడు ఆయన. పశువుల శాలలో బలి పశువుగా పుట్టాడు ఆయన. అది ఇష్టం. చూడండి, వీళ్ళు ఏమేమి ఇచ్చారు తొందరగా చూద్దాం. నెంబర్ 1, వాళ్ళ హృదయం ఇచ్చారు. ఇచ్చారా? ఇచ్చారా లేదా? ఎట్లా ఇచ్చారు? ఎట్లా ఇచ్చారు? చూడండి, అక్కడ ఉంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. వాళ్ళ స్థాయి ఏంటి? శిశువు స్థాయి ఏంటయ్యా? అర్థమవుతుందా? మెసేజ్ బోరు కొడుతుందా? వాళ్ళ స్థాయి ఏంటి? జ్ఞానుల యొక్క స్టేటస్ అంటాం కదా, స్టేటస్ ఏంటి? శిశువు స్టేటస్ ఏంటి? జ్ఞానులు గొప్పవాళ్ళ, శిశువు గొప్పవాడా? జ్ఞానులే గొప్పవాళ్ళు. దయచేసి శిశువు కాదు. శిశువు చిన్న పిల్లడు, 2 ఏళ్ల పిల్లడు ఉంటాడేమో. అతని ముందు వాళ్ళు సాగిల పడ్డారు, సాష్టాంగ పడ్డారు, పడిపోయారు ముందు. హృదయం ఎందుకు వాళ్ళకి సాగిల పడ్డారు? వాళ్ళ హృదయంలో యేసు ప్రభువుకి ఏముంది? స్థానం ఉంది. దేవుడిని నేను దీవించాలంటే నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే నువ్వు యేసు ప్రభుని దీవించడు. సాధ్యపడదు, అసలు అవకాశం లేదు. 23వ అధ్యాయం ప్రావర్బ్స్ అంటే సామెతలు 23:26. సామెతలు 23:26 ఏమంటున్నాడు చూడండి. సామెతలు 23:26. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గంలో నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏమడుగుతున్నాడు దేవుడు? హృదయం అడుగుతున్నాడు. ఏమ్మా నీ హృదయం ఎవరున్నారు? ఆమె ఒక చచ్చిపోయింది కదా మొన్న. ఆ పేరేంటి? రేవతి. ఆ పిల్లోడు 9 సంవత్సరాలు. ఆ పిల్లవాడు పేరేంటి? తేజ. తేజ ఎవరికి ఫ్యాను? 9 ఏళ్ళోడు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ కదా. ఎందుకు 9 ఏళ్ళ అబ్బాయి ఫ్యాన్ అయిపోయాడు అంటే, ఆ పిల్లోడు పుట్టిన డే 1 నుంచి వాళ్ళ అమ్మ ఏం చూపించింది ఆయనకి? సినిమాలు చూపించింది. ఆయన ఫ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన హృదయం నిండి ఎవరున్నారు? అల్లు అర్జునే ఉన్నాడు. నీ పిల్లల హృదయంలో ఎవరున్నారు? ఒకవేళ యేసు ప్రభు తప్ప మిగతా వాళ్ళు ఉంటే దాని అంతా ఇలాగే ఉంటుంది. చిన్న వయసులోనే పిల్లలు ప్రభువుని తీసుకుని చూడండి. నెంబర్ 1. నెంబర్ 2, నీ హృదయం యేసు ప్రభుకి ఎంతకాలం ఇవ్వో యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించడం అసాధ్యం కదా. అసాధ్యమా? సాధ్యమా? అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటున్నాను? నీ హృదయంలో యేసు ప్రభు ఉంటే ఆయన నిన్ను దీవించగలడు. నీ హృదయంలో యేసు ప్రభు ఉంటేనే ఆయనకి నీకు సంబంధం ఉంటుంది. నీ హృదయంలో యేసు ప్రభు ఉంటేనే నువ్వు ఆయన అడిగి పొందగలవు. నెంబర్ 1 హృదయం ఇచ్చాడు. రెండవది ఏమి ఇచ్చారు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఏమిచ్చారు? సమయం ఇచ్చారు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని. రెండోది ఏమి ఇచ్చారు? సమయం ఇచ్చారు. ఎంతకాలం ఇచ్చారు?
11 నెలల 2 years 11 నెలలు ప్రయాణించారు. అంటే ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు మొత్తం? ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపాడు ఆయన? అంటే వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా మేము 2 సంవత్సరాల ముందు, ఇంచుమించు 2 సంవత్సరాల దగ్గర మేము ఈ నక్షత్రాన్ని చూసాము, దీన్ని అనుసరిస్తూ మేము ప్రయాణం చేస్తూ వస్తున్నాము. అంటే ఆ పిల్లోడు వయసు, యేసుప్రభు వయసు ఆయన అక్కడికి వచ్చేపాటికి ఎంత? 2 years. 2 సంవత్సరాలు పెళ్ళాన్ని, పిల్లల్ని, ఆస్తిపాస్తుల్ని, ఉద్యోగాల్ని చరిత్రలోకి వెళ్ళి చేస్తే ఇది ముగ్గురే కాదు, దాదాపు 38 నుంచి 40 మంది బయలుదేరారు. ఆ మార్గ మధ్యంలో అందరూ చనిపోయారు అనమాట. ది డైడ్. రకరకాల కారణాలు, అనారోగ్యం కారణం, తిండి లేక, ఈ ఎడార్లకు గాలుకు తట్టుకోలేక, వాతావరణ పరిస్థితులు ఎదుర్కోలేక చచ్చిపోయారు. ఎవరు మిగిలారు? ముగ్గురే మిగిలారు. సమయం ఇస్తున్నాం దేవుడికి. ఇందాక చెప్పాను కదా, నేను మాట మనం రిపీట్ చేయటం ఎందుకు? అవసరం ఉంటే అప్పుడు టైం ఇస్తాం. సంఘ ప్రార్థనకి రండి. ఏమంటావు? ఏం లేదు, ఏం లేదు నిఖిల్, టైం లేదు. ఎందుకు లేదు? ఎగ్జామ్స్. మా ఆయన వద్దన్నాడు. వాళ్ళ ఆయన ఏమన్నాడంట? వద్దన్నాడు. దేనికి? పిల్లలు బాగల, పిల్లలకి బాగల. రాత్రిపూట నేను తేవాలి, మళ్ళా నేను వద్దు. అరే విశ్వాసంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, సైతాన్ గాడు ప్రార్థన అనగానే కొన్ని విషయాలు పెడతాడు. అప్పుడే నడువు నొప్పి వస్తుంది, వస్తుందా? అప్పుడే తలనొప్పి వస్తుంది, అప్పుడే కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇంకేమొస్తాయి? అప్పుడే చెప్పండి. అప్పుడే కడుపు నొప్పి వస్తుంది, అప్పుడే పరీక్షలు గుర్తొస్తాయి. అంతేనా? అప్పుడే కాలు వస్తుంది. సమయం ఉండి దినములు చెడ్డవు గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. టైం వెళ్తే మళ్ళీ తిరిగి 2024లో 12 నెలలండి. ఎన్నో సందర్భాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతోమంది ఆత్మలతో సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చాడు. చెప్పావా? పోయింది, టైం పోయింది. టైం పోయింది కదా, మళ్ళీ వస్తుందా? వాళ్ళు కలుస్తారా? నీకు కలుస్తారా? కలవరే. నేను 3.5 సంవత్సరాలు ట్రైన్లో తిరిగా. మీకు బాగా తెలుసు. 2020 నుంచి తిరిగాను కదా. 2021 నుంచి 23 దాకా, 24 దాకా తిరిగా. 3.5 సంవత్సరాలు తిరిగాను నేను ఏ ట్రైన్లో వెళ్ళినా, కృష్ణా ఎక్స్ప్రెస్లో వెళ్ళినా, లేకపోతే ఇంటర్సిటీలో వెళ్ళినా, లేకపోతే ఇంకో ట్రైన్లో వెళ్ళినా ఏం చేసేవాడిని అని చెప్పాను నేను. మీకు గుర్తుందా? పల్లీలు అమ్ముకునేవాడికి, ట్రాన్స్జెండర్స్కి, జామకాయలు అమ్ముకునే వాళ్ళకి, టీసీలకి ఏం చెప్పాను? సువార్త చెప్పాను. మళ్ళీ నాకు టైం వస్తుందా? వాళ్ళు నాకు మళ్ళీ కలుస్తారా? కలవరు. వందే భారత్లో వెళ్తాను, వాళ్ళని కూడా కలుపుకుని సువార్త. ఎందుకు మళ్ళీ తెలియదు. నా బాధ్యత అని నేను చెప్పాను. పాలు వాళ్ళు వస్తారా మీ ఇంటికి? పెరుగు వాళ్ళు వస్తారా? పేపర్ వాడు వస్తాడా? సేస్తాను. నీళ్ళు నల్లలు ఇప్పేవాడు వస్తాడా? డబ్బాలు కొంటావా? పోయి కిరాణా షాప్కి పోతావా? కనీసం కూరగాయలు చెప్పి పక్కన అక్కడనే వస్తుంది కదా. అక్క ఏం కొంటున్నావు, ఎంత రేట్ అని వస్తుందా రాదు? అక్క చెప్పావా ఎప్పుడన్నా? వస్తా టైం నిన్ను అడుగుతాడు ఒకరోజు. ఇంకొకటి ఏమిచ్చారు చూడండి. వీళ్ళు ఏమిచ్చారంటే, తమ శరీరాలను ప్రభువు కోసం సమర్పించారు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన ఆ. సజీవ యాగముగా మీ మీ శరీరములను ఆయనకు శరీరములను సమర్పించుకొనుడని ఆ. దేవుని వాత్సల్యమును బట్టి ఆ. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎట్లా సమర్పించుకోమన్నాడు? సజీవ యాగముగా. మనము మన శరీరాన్ని దేవుడికి అప్పగించడం కాబట్టి అవే మనకు అడ్డుపడతాయి దేవుని పనికి. బాగా విశ్వాసులారా, ఈ స్పందన ఏంటి నువ్వు చెప్పాలి దేవుడికి. మన శరీరాలని మనం దేవుడికి అప్పగించం కాబట్టి ఏం చెప్పాను నేను, అవే దేవుడి పనికి మనకి అడ్డుపడతాయి, అవే మనకు అడ్డం వస్తాయి. ఆదివారం అనగానే జ్వరం వస్తుంది, సోమవారం అనగానే జ్వరం తగ్గిపోతుంది, ఆదివారం అనగానే కడుపు నొప్పి వస్తుంది, సోమవారం అనగానే సంఘం అనగానే కడుపు నొప్పి వస్తుంది, పెళ్ళి అనగానే ఏమవుతుంది, సంఘం అనగానే పని గుర్తు వస్తుంది, పెళ్ళి అనగానే. అదే నువ్వు సజీవయాగంగా నీ శరీరాన్ని దేవుడికి అప్పగించు. దేవా, నీ శరీరం నీది, దీన్ని అదుపు చేయటం నా వల్ల కాదు, దీన్ని నువ్వు అదుపు చెయ్యి, ఈ శరీరాన్ని నీ కోసం వాడుకో, నాకు అవకాశం అని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఎందుకంటే ఈ లోకంలో పనిచేయాలంటే సైతానికి కూడా శరీరం ఉన్నోడే కావాలి, దేవుడికి కూడా శరీరం ఉన్నోడే కావాలి, విశ్వాసికి కూడా శరీరం ఉండాలి. అందుకే శరీరాన్ని అందుకోసమే వాళ్ళు 2 సంవత్సరాలు కష్ట నష్టాలు పడి చచ్చుకుంటా లేచుకుంటా దెబ్బలు తగిలి కొండలెక్కి లోయలెక్కి నదులు దాటి సముద్రాలు దాటి మరి తీసుకొచ్చి ఒంటిలు అవో చచ్చిపోయినాయో, ఎన్ని చచ్చిపోయినాయో, ఎన్ని బతుకున్నాయో, ఎంత డబ్బు తెచ్చుకున్నారో అన్నీ నష్టపోయారు. పైన నక్షత్రాన్ని చూసుకుని నడవాలి, అదేం కనిపించేదా? ఆఖరికి ఏం సమర్పించారు? ఏమేం తెచ్చారంటే వారు ఆ శిశువును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవమా సార్, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. సమర్పించారు? బంగారం ఆయనకు రాజరికానికి గుర్తు. దేవా, యు ఆర్ మై కింగ్ రైట్ నౌ. రాజు ప్రభా. తర్వాత బంగారమును సాంబ్రాణి, నువ్వు ఆరాధనకి యోగ్యుడు, నువ్వు నా కోసం బలి చేయబడుతున్నా, నా పాపాల కోసం చనిపోబోతున్నా, ఇంపైన సువాసన గల బలియాగం నువ్వు అర్పించబోతున్నావు ప్రభా. బోళము ప్రభా, నువ్వు నా కోసం శ్రమను అనుభవిస్తావు. హృదయపూర్తిగా అర్పించారు. అంటే వాళ్ళు ఆయా దేశాల నుంచి, చరిత్రలోకి వెళ్తే వీళ్ళందరూ రకరకాల దేశాల నుంచి వచ్చారని చెప్తారు. ఒక దేశంలో బంగారం బాగా దొరుకుద్ది, అతను బంగారం తీసుకొచ్చాడు. బోళం బాగా దొరుకుద్ది, బోళం ఒక ఆయన తీసుకొచ్చాడు. సాంబ్రాణి ఆ దేశంలో ప్రసిద్ధి, తీసుకొచ్చాడు. అంటే శ్రేష్టమైన వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇచ్చారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అది నీ వైఖరి ఎట్లుండాలి? నీ వైఖరి ఎట్లుండాలి? సంఘంగా క్రిస్మస్ అంటే ఇవ్వడం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, తైతి ఇవ్వాలి, దశభాగం ఇవ్వాలి. తైతి ఇవ్వకుండా తైతిస్తే నాకు నష్టం వస్తుంది, నేను తట్టుకోలేనది, నువ్వు దశభాగం ఎంత కాలం ఆపుతావు, నిజంగా నష్టం వస్తుంది, ఇక నష్టపోతావు, అప్పులు పెరిగిపోతాయి. ఏమన్నాడు? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును. 100 రూపాయలు మనకి ఎందుకు 10 ఎక్కువ సరిగా వస్తుందా రాదా? మాట్లాడేటండి, 10 ఎక్కువ వస్తుందా రాదా? 10th టేబుల్ వస్తుందా? 10 10s 10 50s 500 10
కరెక్టే అని చెప్పింది. 1050 150 ఎంత రావాలి? 10 50 ఎంత? 500 రావాలి. కానీ డబ్బాలకు ఎంత వస్తాయి? ఆడు చెప్పింది కరెక్టే. ఎంత వస్తాయి? 150 వస్తాయి. 500 బదులు ఎంత వస్తాయి? 150 వస్తాయి. అందుకే ఆమె ఎవరైతే 500 150 వేస్తారో వాళ్ళకున్న అప్పులు 1500 అవుతాయి ఆ నెలలో, లేదా 3,500 అవుతాయి. 350 నువ్వు తక్కువ ఇచ్చావు కదా దేవుడికి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి. పైన ఏం చేయమన్నాడు? నీ ఆస్తి దాంట్లో ఎಷ್ಟో భాగం ఇచ్చేవాడు. 4 విషయాలు సమర్పించాడు జ్ఞానులు. 1 హృదయము, 2వది సమయము, 3వది శరీరము, 4వది ఆదాయంలో సంపాదనను సమర్పించారు. కాబట్టి మరి క్రిస్మస్ రోజు నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాము. 1 మొదటి వ్యక్తి ఎవరు? మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఎవరు మొదటి వ్యక్తి? చెప్. తండ్రి అయిన దేవుడు. సరేలే. ఈరోజు గాబ్రియల్ దూత. గాబ్రియల్ దూత మనకి ఏం నేర్పించాడు? సువార్త చెప్పాడు. సువార్త చెప్పాడు. సంఘంలో మన బాధ్యత ఏంటి? సువార్త చెప్పాలి. 2వది ఎవరు గురించి మాట్లాడుతున్నాం? మనం మరియా యోసేపు అయిపోయారు. గొర్రెల కాపరు. వీళ్ళు ఏం చేశారు? దేవుడికి విలువ నేర్చుకోవటం క్రిస్మస్. ఎంతమంది మనుషులు ఎక్కడెక్కడ ఉన్నాయో నిజంగా వాక్యం వింటున్నారు లేదు. మరి విలువ ఇవ్వండి. విలువ వచ్చాయి, విలువ ఇవ్వకూడదు. ఎస్. ఇంకోటి నేర్చుకున్న గొర్రెల కాపర్ల దగ్గర సువార్త చెప్పారు. తర్వాత నక్షత్రం జ్ఞానుల్ని నడిపించింది. జ్ఞానుల్ని నడిపించింది. తర్వాత జ్ఞానులు నక్షత్రం గురించి నేను ఇంకో సంగతి చెప్పాలి మీకు. నక్షత్రము ప్రకాశిస్తుంది, మెరుస్తుందా? నడిపిస్తుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను. మీకు ఇది కూడా చెప్పి మనం ముగిద్దాం. నీకు చెప్పడం రాలేదనుకో సువార్త ఏం చేయమన్నాను? చెప్పమ్మా, ఏం చెప్పాను? చెప్పేవాళ్ళని వాళ్ళ దగ్గరికి మనకు అది కూడా ఒళ్ళు బరువే. అది కూడా చేస్తున్నావు దా పని. నీకు చెప్పడం రాదు, చెప్పేవాళ్ళు తీసుకెళ్ళు. అది కూడా లేదు. మరి ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మన స్పందన ఏంటో సార్ చెప్పండి దేవుడికి. దేవా, నిజమే క్రిస్మస్ అంటే తినటం, తాగటం, తిరగటం, మెల్ల వేసుకోవటం, మేకప్ అయి రావడం అన్నీ ఓకే. కానీ నా స్పందన అది కాదు. దేవుడు సంఘంగా నీ నుంచి అవి నీ కోసం, ఈ లోక సంబంధంగా నువ్వు చేస్తావు. మరి దేవుని కోసం నీ స్పందన ఏంటి? మన ముందు 4-5 వ్యక్తులు వచ్చారు. మరియ స్పందన సమర్పించుకుంది. యోసేపు స్పందన దేవుని పరిచర్యలో సహకరించాడు. జ్ఞానులు సమర్పణ కలిగి ఉన్నారు. గొల్లలు విలువ ఇచ్చారు, ప్రచురం చేశారు. వీళ్ళు తప్ప. దేవదూత సువార్త చెప్పాడు. నీ పరిస్థితి ఏంటి? ఏమండి నీ పరిస్థితి ఏంటి? ఒకసారి క్రిస్మస్ రోజు ఒక ఆయన నడుచుకుంటా వెళ్తున్నాడు. 1 గంట అయింది. లైట్లన్నీ ఆరిపోయినాయి లండన్ దేశంలో. ఒక ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూ ఉంది. ఆయన వెళ్ళాడు. అక్కడ వెళ్తే ఒక పెద్ద ఆవిడ టేబుల్ తుడుస్తూ ఉంది. ఆయన చూస్తూ ఉన్నాడు. చల్లగా ఉంది కదా, కొంచెం కాఫీ అడుగుదాం అనుకున్నాడు. తలుపు కొట్టాడు. తలుపు తీసింది. అమ్మా, కొంచెం కాఫీ ఇస్తావా, నాకు చల్లగా ఉందంటే. కూర్చో అని చెప్పి కొన్ని డోనట్స్ అంటాం కదా, గవ్వలు అంటాం మనం, అయ్యిను కాఫీ తెచ్చి ఇచ్చింది. ఏంటమ్మా మరి 2 అవుతుంది ఇంకా నువ్వు అంటే, ఏం లేదయ్యా నా వల్ల అవట్లేదు అంది. ఏంటమ్మా అంటే, ఈ టేబుల్ ఉందే, రేపు పొద్దున మా వాళ్ళు అందరూ వస్తారు మా ఇంటికి భోజనానికి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ టేబుల్ ఎంత తుడిచినా కానీ ఈ టేబుల్ కొన్ని మురికి పోవట్లేదు. ఏదమ్మా నా ముందు ఒకసారి తుడు అన్నాడు ఆయన. తుడిచింది. ఆరిపోయి నాకు మళ్ళీ ఏమైంది?
ఏమైంది మళ్ళీ? మళ్ళీ మురికిందా పోయిందా? మళ్ళా మురికిగానే ఉంది. నువ్వు పక్క జరగమ్మా అన్నాడు. ఆయన జేబులో ఉన్న ఖర్చీపు తీశాడు, నీళ్ళలో ఉంచాడు, టేబుల్ మొత్తం తుడిచాడు. ఏమైంది అప్పుడు? ఇప్పుడు చూడమ్మా టేబుల్ అన్నాడు. ఏమైంది? నీట్గా అయింది. ఆమె ఏం చేస్తుంది? ఎంత తేపు తుడిచినా ఆ మురికి గుంట ముచ్చుతుంది, మళ్ళా తుడుస్తుంది, మళ్ళా మురికి అంటుంది, మళ్ళా ముస్తుంది, మళ్ళా తుడుస్తుంది. టేబుల్ గుంట మురికి అంటుతుంది, మురికి గుంట మురికి మాత్రం టేబుల్ కట్టుతుంది. ఇంతే రొటీన్ అవుతుంది. క్రిస్మస్ వచ్చింది, దేవా నేను తప్పు చేశాను క్షమించు, అయిపోయింది. మళ్ళీ న్యూ ఇయర్ రాగానే మళ్ళా అదే మురికి గుంట మళ్ళా ముస్తాం, మళ్ళా తుడుస్తాం. ఎంతకాలం ఈ జీవితం? ఎంతకాలం? ఎంతకాలం నిన్ను మోసం చేసుకుంటావు? కాదు కాదు కదా, మురికి ఇక్కడ పడాయి. చాలా యథార్థంగా, దేవా నా జీవితం ఇది, నా బ్రతుకు ఇది ప్రభా. నిజంగానే ఎవరితో పోల్చుకుంటామండి అక్కడ ఉన్నవాళ్ళు? కానీ మనకు మిగిలిన వాళ్ళు ఎవరంటే రాజులు, ప్రజలే. కలవరపడ్డారు, కంగారు పడిపోయారు, సత్యాన్ని గ్రహించలేకపోయారు, లోబడలేకపోయారు. సమయంలో మరి చాలా యథార్థంగా మోకరిద్దాం. దేవా నిజమే, నా బ్రతికిది, నేను నీకోసం బ్రతకలేకపోయాను. క్రిస్మస్ ఏదో నామకార్థులు చేసుకున్నట్టు చేసుకుంటున్నాను, కానీ దాంట్లో నేను సత్యాన్ని అనుభవించుకోలేకపోతున్నాను. నా మీద కనికరపడిన ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయచేసి ప్రతి ఒక్కరు మోకరిందాం.